అలానే విశేషరావు మనశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్లని అనూహ్యంగా రాబడుతూ ఉంది. ఇదే జోష్ తోటి సక్సెస్ మీట్ని నిర్వహించారు. ఆ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడారు. సంక్రాంతికి వచ్చేటువంటి అన్ని సినిమాలు హిట్ కావాలని చెప్పి మనసారా కోరుకున్నాను, ఒకటి అర తప్ప అన్ని హిట్ అయ్యాయి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య. కరెక్ట్గా ఈ ఒకటి అర అనేటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది రవితేజ అభిమానుల్ని హర్ట్ చేసింది. ఆ ఒకటి అరలో భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేటువంటి సినిమా ఉంది. దాన్ని ఉద్దేశించే మెగాస్టార్ చిరంజీవి గారు కామెంట్ చేశారు అనేది ఇప్పుడు రవితేజ అభిమానులు చిరంజీవి గారి మీద ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సాధారణంగా చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పి టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది భావిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తుంటారు, ఆయన ఆశ్రయిస్తూ ఉంటారు, ఆయన విభేదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మనశంకర్ వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అన్ని సినిమాలు హిట్ కావాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, దాంట్లో నేను కూడా నా సినిమా కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. పైగా అన్ని సినిమాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. అయితే ఆయన కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆయన పాపులర్ హీరో, మెగాస్టార్, సుదీర్ఘకాలం పాటు హీరోగా ఉన్నారు, వెటరన్ హీరో, రాజకీయంగా బలంగా ఉన్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు, సామాజిక వర్గం పరంగా బలంగా ఉన్నారు, ఫ్యాన్స్ పరంగా బలంగా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నారు. వెరసి మనశంకర్ వరప్రసాద్కి ప్రీమియర్ షోస్కి పర్మిషన్ వచ్చింది, టికెట్లు పెంచుకునే దానికి కూడా అవకాశం వచ్చింది. చాలా వ్యూహాత్మకంగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి మనశంకర్ వరప్రసాద్కి సంబంధించినటువంటి రివ్యూలు కానీ లేదా రేటింగ్ కానీ ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టు పర్మిషన్ కూడా తీసుకొచ్చుకున్నారు. దీంతో 11వ తారీఖు రిలీజ్ అయినటువంటి ప్రీమియర్ షోల దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఆ సినిమా అప్రతిహతంగా నడుస్తూ ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రభావం మిగతా సినిమాల మీద అయితే పడింది ఎంతో కొంత. ఇది ఆయా సినిమాలకు సంబంధించినటువంటి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఎలా అంటే సాధారణంగా ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు కింద చిన్న మొక్కలు ఎక్కిరావు. ఎందుకు? వాటి మీద సూర్యరశ్మి పడదు, వర్షం పడినా కానీ నీళ్లు పడవు. అందువల్ల మర్రి చెట్టు కింద ఏ మొక్కలు ఎదిగి రావు, ఎదగవు అని చెప్పి చెబుతుంటారు. అలాంటి మర్రి చెట్టు లాంటి హీరో చిరంజీవి గారు. మరి ఆయన సినిమా 11వ తారీఖు రిలీజ్ అయ్యి అది కనుక సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తే ఆ తర్వాత విడుదలైనటువంటి సినిమాలు ఎంత హిట్ అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టగలవా అంటే సాధ్యం కాదు. ఎందుకు? థియేటర్లు ఖాళీ ఉండవు. అదే సినిమా ఫ్లాప్ టాక్ వస్తే థియేటర్లు ఖాళీ వస్తాయి, హిట్ టాక్ వచ్చినప్పుడు థియేటర్లు ఖాళీగా ఉండవు. సరిగ్గా ఇదే జరిగింది భర్త మహాశైలకు అనేది రవితేజ అభిమానులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. అందుకే థియేటర్లో తొలి రోజు కానీ తర్వాత రోజు కానీ ఓపెనింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ రాబట్టడంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేటువంటి సినిమా ఆశించినటువంటి స్థాయిలో రాబట్టలేకపోయింది. అదే థియేటర్లు కనుక ఖాళీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ఉండేవి. ఆ సినిమా కూడా హిట్ టాక్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో కలెక్షన్స్ వచ్చిండేవి అనేది ఆయన అభిమానుల యొక్క అంచనా. ఎవరి అభిమానుల యొక్క అంచనా వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనం కాదనలేం. చిరంజీవి గారు సినిమా సూపర్ హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలని చెప్పి ఆయన అభిమానులు కోరుకుంటారు. అయితే అక్కడ అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ డైరెక్టర్, దానికి తోడు చిరంజీవి గారు మెగాస్టార్, ఈ రెండు కలిసి వచ్చినాయి. అందుకే అనిల్ రావిపూడి గారి ఫాదర్ కూడా సక్సెస్ మీట్లో చెప్పారు, ఈ కలెక్షన్స్ 200 కోట్లు వస్తాయి అనుకుంటే ఇవాళ 400 కోట్లు రావడానికి కారణం ఏంటంటే 2 అడుగులు అనిల్ రావిపూడి వేస్తే 4 అడుగులు చిరంజీవి గారు ఫ్యాన్స్ వేశారు, అందుకే 400 కోట్ల రూపాయల క్లబ్లోకి దూసుకు వెళ్తుంది ఆ సినిమా అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఒక మనశంకర్ వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేటువంటి టాక్ కనుక తొలి 3 రోజులు రాకపోయింటే ఆ తర్వాత విడుదలైనటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి కానీ, నారీ నారీ నడుమ మురారి కానీ,
లేదా అనగనగా ఒక రాజు అనేటువంటి సినిమా కానీ, ఇవి కలెక్షన్స్ భారీగా రాబట్టేవి. కానీ ముందుగానే థియేటర్లని హోల్డ్ చేసేసి మనశంకర్ వరప్రసాద్ సినిమాని విడుదల చేసుకున్నారు. ఆ కారణం చేత రవితేజ సినిమాకి ఆశించినటువంటి కలెక్షన్స్ రాలేదు. అందుకే యావరేజ్ సినిమా లాగా మిగిలిపోయింది అనేది వాళ్ళ ఫ్యాన్స్లో ఉండేటువంటి బాధ. ఆ బాధకు తగ్గట్టు పుండి మీద కారంలాగా చిరంజీవి గారు మరి యాదృచ్ఛికంగానా అంటే ఉద్దేశపూర్వకంగా అయితే అలాంటి కామెంట్ చేయరు. ఆయన యాదృచ్ఛికంగా ఆయన 1 సినిమా తప్ప అన్ని హిట్ అయినాయి, ఇది చాలా సంతోషం, సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది, ఈ సంక్రాంతి మంచి ఓపెనింగ్స్ ఇచ్చింది ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ కళకళలాడాలి అని చెప్పి ఆయన మామూలుగా మాట్లాడారు. దాన్ని సీరియస్గా తీసుకున్నారు రవితేజ ఫ్యాన్స్. అరకొర 1 సినిమా అంటే మాది 1 సినిమానా, మా సినిమా గురించే చిరంజీవి గారు మాట్లాడారు అనేటువంటిది ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చిరంజీవి గారి మీద సింగర్ చిన్మయి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని రివర్స్ అవుతున్నారు. ఏ విషయంలో రివర్స్ అవుతున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి మీద కాస్టింగ్ కౌచ్, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పి చిరంజీవి గారు అన్నారు. దాని మీద సింగర్ చిన్మయి స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనే దాని మీద ఒక పెద్ద ఉద్యమాలే చేశారు. ఆ రోజున శ్రీరెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది అనేక సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు కాస్టింగ్ కౌచ్ గురించి. ఆ మధ్యకాలంలో ఒక హీరోయిన్ కూడా, బాలీవుడ్ హీరోయిన్ కూడా చెప్పారు, తెలుగు ఇండస్ట్రీలో ఉండేటువంటి ఒక హీరో తను కార్వాన్లోకి వచ్చి ఏం చేశారు అనేది కూడా చెప్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది అనేది కోడే కూస్తున్నటువంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని చెప్పి చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు సక్సెస్ మీట్లో. దానికి చిన్మయి గారు, సింగర్ చిన్మయి గారు, ఇప్పుడు మెగాస్టార్ గారు చిరంజీవి గారు, ఇది మీ టైం కాదు, మీ కాలం కాదు, ఇది కొత్త కాలం, మీ కాలంలో అందరూ గౌరవంగా ఉండేవాళ్ళు, హీరోయిన్లు కానీ సహా నటులతో కానీ గౌరవంగా ఇచ్చిపుచ్చుకుని ఉండేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి అలా కాదు. సింగర్గా ఉన్నటువంటి తన్నే ముత్తు అనేటువంటి ఒక లిరిక్ రైటరు, అతను మా మదర్ ఎదురుగానే కాస్టింగ్ వచ్చి పాల్పడ్డాడు అని చెప్పి ఆవిడ వాయిస్ వినిపించారు, తన గళాన్ని వినిపించారు. ఇప్పుడు చిన్మయికి తోడుగా ఇప్పుడు అనేక మంది ఇప్పుడు మద్దతుగా ట్రోల్ చేస్తున్నారు. చిన్మయికి, చిరంజీవి గారికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పి మీరు ఎలా చెప్తారు? కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి ఎక్కువ మంది చిన్మయి పక్షాన్ని నిలుస్తున్నారు. ఇలా మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ ఇచ్చినటువంటి సంతోషం కంటే మెగాస్టార్ చిరంజీవి గారిని సోషల్ మీడియాలో ఇప్పుడు 2 అంశాల మీద ట్రోల్ చేస్తున్నారు. ఒకటి, రవితేజ ఫ్యాన్స్ 1 ఫీల్ అయ్యాయి, మిగతా హిట్ అయ్యాయి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య వెనక రవితేజని కించపరచడం అనేది ఒకటి. 2, కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పేసి చిరంజీవి గారు చెప్పడాన్ని అభ్యంతర పెడుతూ చిన్మయి గారితో పాటు అనేక మంది ఆవిడకి మద్దతు పలుకుతూ చిరంజీవి గారిని వ్యతిరేకిస్తూ చాలామంది తప్పుపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు చిరంజీవి గారు గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉన్నారు. సక్సెస్ ఒకవైపు మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ వర్షం కురిసిపిస్తూ ఉంటే, థియేటికల్ రన్ అనూహ్యంగా పెరుగుతుంటే దాన్ని చూసి సంతోషించాలో లేదంటే నెట్జన్లు ఆయన్ని ట్రోల్ చేస్తున్నటువంటి దాన్ని చూసి బాధపడాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.